బల్త్కారం వినడానికే భయంకరమైన పదం, వేతోరమైన నేరం. ఇది శరీరంపై మాత్రమే కాదు, ఆత్మపై కూడా లోతన గాయాలను మిగులుస్తుంది. మనం మనంగా ఉండుకోద్దు. ఇది చర్యకు పిలుపు, మార్పు కోసం విన్నపం. ఈ హింసను నోవించాలంటే మనం కలిసి పని చేయాలి. ఈ నేరంతో చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రతి సంఘటన మార్పు కోసం తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా మరియు గౌరవంగా భావించే సమాజాన్ని మనం సృష్టించాలి. మన తల్లులు, మన సోదరిమణులు, మన కుమార్తెలు భయం లేకుండా జీవించడానికి అర్హులు. ఇది కేవలం మహిళా సమస్య కాదు, ఇది మానవ సమస్య. ఈ ప్రేమ, గౌరవం మరియు గౌరవం గురించి. మనం హింసను సహించినప్పుడు మనమందరం బాధపడతాము. మనం బాధితులను కాదు, నేరస్తాడులను మాత్రమే రక్షిస్తుంది. బల్త్కారంపై మనం వీడే సమయం ఆసనమంది, మాట్లాడే సమయం ఆసనమంది. అందరికీ సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దాం. బల్త్కారాన్ని నివారించడంలో విద్య కీలకం. సమ్మతి, గౌరవం మరియు ఆరోగ్యకరమైన సంబంధాల గురించి మన పిల్లలకు బోధించాలి. ఈ అభ్యాసం చిన్నతనంలోనే ఇంట్లో మరియు పాఠశాలల్లో ప్రారంభం కావాలి. సరిహద్దుల గురించి బహిరంగంగా చర్చలు చాలా ముఖ్యమైనవి. పిల్లలు కాదు అంటే చిన్నప్పుడు కాదు అని అర్థం చేసుకోవాలి. ఇతరులను మరియు వారి వ్యక్తిగత స్థలాన్ని ఎలా గౌరవించాలో వారు నేర్చుకోవాలి. బల్త్కారం చుట్టూ ఉన్న అపోహల గురించి కూడా మనల్ని ఎడ్యుకేటింగ్ చేసుకోవాలి. ఉదాహరణకు, బాధితుడి దుస్తులు లేదా చర్యలను నిందించడం ఎప్పుడూ సరైనది కాదు. బల్త్కారం ఎప్పుడూ బాధితుడి తప్పు కాదు. గౌరవం మరియు అవగాహన సంస్కృతిని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలు లైంగిక హింసను నివారించడానికి మనం వారికి అధికారం ఇవ్వగలం. బల్త్కారంపై కఠినమైన చట్టాలు చాలా అవసరం. ఈ నేరాన్ని సహించని వారు స్పష్టమైన సందేశాన్ని పంపుతారు. ఈ చట్టాలు సమగ్రంగా మరియు న్యాయంగా ఉండాలి. అంతే ముఖ్యమైనది ఈ చట్టాల అమలు. నేరస్తులు తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలి. న్యాయం త్వరగా మరియు ఖచ్చితంగా అందించబడాలి. ఈ కేసులను సున్నితంగా పరిష్కరించడానికి చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు వనరులు మరియు శిక్షణ అవసరం. బాధితులు ముందుకు వచ్చినప్పుడు తీర్పు కాదు, మద్దతు అవసరం. బాధితులకు మద్దతు ఇచ్చే మరియు నేరస్తులను శిక్షించే వ్యవస్థ మనకు ఉన్నప్పుడు భవిష్యత్ నేరాలకు వ్యతిరేకంగా మనం ఒక నిరోధకాన్ని సృష్టిస్తాము. 4వ విభాగం వాక్య కూటమి, సమాజ మద్దతు మరియు సమిష్టి బాధ్యత. బల్త్కారాన్ని నివారించడం అనేది కేవలం వ్యక్తులు లేదా చట్టం యొక్క బాధ్యత కాదు. దీనికి మొత్తం సమాజం నుండి సమిష్టి కృషి అవసరం. లైంగిక హింస బాధితులకు మద్దతు ఇచ్చే సంస్కృతిని మనం పెంపొందించుకోవాలి. వారికి మన సానుభూతి మరియు అవగాహన అవసరం, నింద లేదా అవమానం కాదు. బాధితులు తమ ఖక్కర్లను పంచుకోవడానికి మరియు సహాయం కోరడానికి సుమంగా ఉండే సురక్షితమైన స్కలాలు సృష్టిద్దాం. సపోర్ట్ గ్రూపులు, హాట్ లైన్లు మరియు కౌన్సెలింగ్ సేవలు చాలా ముఖ్యమైన వనరులు. బలాత్కార సంస్కృతిని శాశ్వతం చేసే నిబంధనలు మరియు ప్రవర్తనలను కూడా మనం సవాలు చేయాలి. లైంగిక వక్రత జోకులను తిరస్కరించడం, ఆరోగ్యకరమైన పురుషత్వాన్ని ప్రోత్సహించడం మరియు బాధితులను నిందించే వైఖరిని సవాలు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. ద విభాగం నిజ జీవితాలు, నిజమైన పరిష్కారాలు, మార్పుకు స్ఫూర్తి. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు మరియు సంస్థలు బలాత్కారాన్ని నివారించడానికి మరియు బాధితులకు మద్దతు ఇవ్వడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. వారి కథలు మరియు ప్రేరణను అందిస్తాయి. ఉదాహరణకు, లైంగిక హింసకు వ్యతిరేకంగా గరం విప్పే ధైర్యవంతులోని మహిళలు కళంకాన్ని బ్రేక్ చేసి న్యాయం కోసం డిమాండ్ చేస్తారు. వారి ధైర్యం ఇతరులు ముందుకు రావడానికి మార్గం సుగమం చేస్తుంది. లేదా బాధితులకు కౌన్సెలింగ్, చట్టపరమైన సహాయం మరియు వైద్య సంరక్షణను అందించే ముఖ్యమైన సేవలను అందించే సంస్థలను పరిగణించండి. వారి అన్వేవరింగ్ అంకితం హాచ యొక్క కిరణ్. యువతకు సమ్మతి, ఆరోగ్యకరమైన సంబంధాలు మరియు బస్టాండర్డ్ జోకం గురించి బోధించే వినూత్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. భవిష్యత్ తరాలకు అధికారం కల్పించడం ద్వారా ఈ చొరవలు సురక్షితమైన రేపటిని నిర్మిస్తున్నాయి. 6వ విభాగం ప్రకాశవంతమైన వెకు వైపు, మన సమిష్టి బాధ్యత. బల్త్కారానికి ముగింపు పతాకాలనే ప్రయాణం మనలో ప్రతి ఒక్కరితో ప్రారంభమవుతుంది. ఇది లైంగిక హింసకు వ్యతిరేకంగా మాట్లాడటం, హానికరమైన వైఖరిని సవాలు చేయడం మరియు బాధితులకు మద్దతు ఇవ్వడంతో ప్రారంభమవుతుంది. సమ్మతి, గౌరవం మరియు ఆరోగ్యకరమైన సంబంధాల గురించి మనల్ని మరియు మన పిల్లలకు ఎడ్యుకేటింగ్ చేసుకుందాం. నేరస్తులను జవాబుదారీగా ఉంచుదాం మరియు బాధితులను నిజంగా రక్షించే న్యాయ వ్యవస్థ కోసం కృషి చేద్దాం.
ప్రతి ఒక్కరూ సురక్షితంగా, గౌరవంగా మరియు సాధికారతతో భావించే ప్రపంచాన్ని సృష్టిద్దాం. ఇది ముందుకు సాగే సుదీర్ఘ మార్గం, కానీ కలిసి మనమందరం ప్రకాశవంతమైన, సురక్షితమైన భవిష్యత్తును సృష్టించగలం.